కృష్ణ మనం ఇక్కడ మురారి గుప్తా యొక్క గృహాన్ని సందర్శిస్తున్నాం. మురారి గుప్తా బాల్యం నుంచి ఆయన ఎప్పుడు కూడా సీతారాముల యొక్క మహాభక్తుడు. ఎప్పుడు సీతారాం 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 అని చెప్పి ఎప్పుడు ఆ శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి చైతన్య మహాప్రభు వచ్చి, పసి బాలుడుగా ఉన్నటువంటి చైతన్య మహాప్రభు వచ్చి, కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం కదా, హరినామ స్మరణ చేయి అని చెప్పగా, అయ్యో నేను సీతారాముని యొక్క నామాన్ని వదలలేను అని చెప్పి బాధపడుతూ ఉండేవాడు మురారి గుప్తా. సో అలాగే 2-3 సార్లు అలాగే జరిగింది. ఆఖరికి నేను శరీరాన్ని త్యజిస్తాను కానీ సీతారాములు వారి యొక్క నామాన్ని మాత్రం ఉచ్చరించడం మానలేను. చైతన్య మహాప్రభు హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించమంటున్నారని చెప్పి ఆయన సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు. సో చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చి ఆయనకి సాక్షాత్తు స్వయం ప్రకాష్ అంటే సీతారాం లక్ష్మణులు ఇక్కడ ఈ విధంగా దర్శనమిచ్చారు హనుమంతుల వారికి, మురారి గుప్తకి. సో నేనే శ్రీరామచంద్రుడిని అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ విధంగా మురారి గుప్త సంతుష్టుడయ్యాడు. సో ఇక్కడ ఇది సిద్ధపీఠం అంటారు. ఇక్కడ ప్రతి మాయాపూర్లో ఉన్నటువంటి ప్రతి క్షేత్రం కూడా ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రకటమైనప్పుడే అన్ని దివ్య క్షేత్రాలని కూడా ప్రకటమైనాయి చైతన్య మహాప్రభు. సో మన చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం ఏదైతే చూసామో యోగపీఠ్, అది మథుర క్షేత్రంతో సమానం. అలాగే మనం ఏదైతే రాజాపూర్ జగన్నాథ స్వామి యొక్క ఆలయం దర్శించుకున్నామో అది జగన్నాథపురి క్షేత్రం. సో ఇది ఇక్కడ మనం దర్శించుకున్నటువంటి రాముల వారి మురారి గుప్తా యొక్క గృహం. ఇది అయోధ్య క్షేత్రం. సాక్షాత్తు ఇక్కడ దర్శించుకుంటే అయోధ్యలో దర్శించుకున్నటువంటి సత్ఫలితమే దక్కుతుంది. సో ఈ విధంగా అన్ని తీర్థాలన్నీ కూడా ఇక్కడ వెలిసి ఉన్నాయి ఈ మాయాపూర్ ధామ్లో. సో ఆ విధంగా మనం ఇక్కడ ఆంజనేయుడు పరమభక్తుడైనటువంటి ఆంజనేయుడు మురారి గుప్తా ఈ యొక్క గృహాన్ని సందర్శిస్తున్నాం. సో మురారి గుప్తాగా ఉన్నటువంటి ఆంజనేయుడు ఒకసారి చైతన్య మహాప్రభుని ఆహ్వానించి చక్కగా పంచపక్ష పర్వణాలన్నీ కూడా చేసి చక్కగా విందు పెట్టాడు. సో విందు ఆరగించిన తర్వాత చైతన్య మహాప్రభు చాలా నాకు ఆహారం ఎక్కువ పెట్టేశావు, ఇప్పుడు నాకు కొంచెం అజీర్ణంగా ఉంది, ఏదైనా ఔషధం ఏమంటే మురారి గుప్తా చక్కగా నీళ్లు తాగిచ్చాడు. ఆ విధంగా చైతన్య మహాప్రభు ఇక్కడికి వచ్చి నీళ్లు తాగారు. సో కనుక మురారి గుప్తా యొక్క ఇంటికి ఎవరైతే భక్తులు సందర్శిస్తారో వాడు వచ్చి తప్పకుండా నీటిని సేవించాలని చెప్తారు. సో ఈ మామిడి చెట్టు కింద ఇప్పుడు చీకట్లు కనపడట్లేదు కానీ ఇక్కడ చెట్టు కింద డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ అనేది పెట్టారు. ప్రత్యేకంగా భక్తులు వచ్చి ఇక్కడ నీళ్లు తాగితే అది మంచిది, ఎందుకంటే చైతన్య మహాప్రభుడు తాగి ఉన్నారు కాబట్టి అని చెప్పి ఇక్కడ చెప్తారు స్థల పురాణంలో. జయ సీతారాం లక్ష్మణ్ హనుమాన్ జై కీ జయ. మనోజవం భారతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి.